కువైట్ ఇళ్లలో దివానీ ఉంటే ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి. ఒకవేళ సపరేట్ మనిషి దివానీలో పనిచేయడానికి లేకపోయాడంటే డ్రైవర్ కి దోలు తీరిపోతుంది. లాస్ట్ వీడియోలో మీరు చూసే ఉంటారు, మన రూమ్ పక్కనే దివానీ ఉందన్నమాట. దివానీ పక్కనే మనం మునటానికి కాదు, కువైట్ వాళ్ళు మునటానికి స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. స్విమ్మింగ్ పూల్ లో దివానీలో కొంచెం పని కూడా పెండింగ్ అయితే ఉందన్నమాట. వాళ్ళు ఇక్కడ కూర్చొని చాయ్ గవ్వ తాగడానికి సోఫా సీట్లు అయితే వేసేసి ఉన్నాము. దీనికోసం సపరేట్ కొత్తటి అయితే తెప్పించారనమాట. అందుకని చెప్పేసి ఆ కవర్ అంతా ఓపెన్ చేస్తున్నాం. కొన్ని కువైట్ ఇళ్లలో దివానీకి సపరేట్ గా మనిషి ఉంటాడు చాయ్ గవ్వ. ఒకవేళ అలా లేని ఇళ్లలో ఏం చేస్తారంటే ఇంట్లో పనిచేసే ఆడపని మనుషులు గానీ లేదా డ్రైవర్ మొత్తం క్లీన్ చేయడానికి చాయ్ గవ్వ ఇవ్వడానికి అయితే వాడుకుంటారు. దివానీ మొత్తం సెంటర్ లేసి ఎక్కించుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా ఇక్కడ ఒక చిన్న రిమోట్ అయితే ఉంది. కొన్ని దివానీలు అయితే కింద కూర్చుంటారు, కొన్ని దివానీల్లో వచ్చేసి ఇట్లా సోఫా సీట్లు అయితే ఉంటాయి. వాటిలో చిన్న చిన్న దిండ్లు అయితే చాలా మంది ప్రతి పనికి ఒక మనిషిని అయితే పెట్టుకుంటారు. కొంతమంది అయితే దివానీ పని, హౌస్ బాయ్ పని అండ్ డ్రైవింగ్ మొత్తం డ్రైవర్ దగ్గర చేయించుకుంటారు. కుర్చీల్లో సోఫా సీట్లో మొత్తం దిండ్లు ఎక్కడెక్కడ పెట్టాల్సిన అంతా డిజైన్ గా పెట్టేసాము. ఈ గల్ఫ్ దేశాల్లో దివానీ వర్క్ చేయడానికి చాలా మంది వచ్చి ఉంటారు కదా, ఆ పని ఎలా ఉంటది ఏంటని చెప్పేసి ఒక కామెంట్, మీరు ఏ దేశంలో పని చేస్తున్నారో ఎంత జీతం ఇస్తున్నారో కూడా కామెంట్ చేయండి, వచ్చే వాళ్ళు తెలుసుకుంటారు. మనకు అప్పచెప్పిన పని కంప్లీట్ చేసేసాం. ప్లీజ్ వీడియో నచ్చింది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్.